2 మినిట్స్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చూద్దామా మీ పిల్లల కోసం. ముందుగా ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ అలాగే పావు స్పూన్ నెయ్యి వేయాలి. మధ్యలో లక్కీ చూసారా, నాకు నెయ్యి కావాలని తింటూ ఉన్నాడు. ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో పగలగొట్టుకున్న 2 ఎగ్స్ వేసి ఫ్రై చేయాలి. ఎగ్ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాడైతే కారం మంచిగా తింటాడు కాబట్టి నేను వేసాను. మీ పిల్లలైతే సాల్ట్ తినరు, కారం సరిగ్గా తినరు అంటే కనుక కొంచెం వేయండి. ఇది ఆప్షనల్ అండి. ఒకసారి అంతా కలుపుకోవాలండి. దాంట్లోనే కొంచెం కరివేపాకులు వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత రైస్ వేసుకొని, అంటే మన పిల్లలు ఎంత తినగలుగుతారో అంత రైస్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత మీరు ఒక ఎగ్తో కూడా చేసుకోవచ్చండి. నేనైతే 2 ఎగ్స్ వేసాను. అలాగే రైస్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర వేసి పిల్లలకి పెట్టడమే. 2 మినిట్స్లో అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఎలాగుందో కామెంట్ కూడా చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 2 మినిట్స్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చూద్దామా మీ పిల్లల కోసం. ముందుగా ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ అలాగే పావు స్పూన్ నెయ్యి వేయాలి. మధ్యలో లక్కీ చూసారా, నాకు నెయ్యి కావాలని తింటూ ఉన్నాడు. ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో పగలగొట్టుకున్న 2 ఎగ్స్ వేసి ఫ్రై చేయాలి. ఎగ్ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాడైతే కారం మంచిగా తింటాడు కాబట్టి నేను వేసాను. మీ పిల్లలైతే సాల్ట్ తినరు, కారం సరిగ్గా తినరు అంటే కనుక కొంచెం వేయండి. ఇది ఆప్షనల్ అండి. ఒకసారి అంతా కలుపుకోవాలండి. దాంట్లోనే కొంచెం కరివేపాకులు వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత రైస్ వేసుకొని, అంటే మన పిల్లలు ఎంత తినగలుగుతారో అంత రైస్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత మీరు ఒక ఎగ్తో కూడా చేసుకోవచ్చండి. నేనైతే 2 ఎగ్స్ వేసాను. అలాగే రైస్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర వేసి పిల్లలకి పెట్టడమే. 2 మినిట్స్లో అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఎలాగుందో కామెంట్ కూడా చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.